సంస్థ మనలాగా సినిమాని ప్రేమించే వాళ్ళ కోసమే స్థాపించారు ఈ ముగ్గురు కలిసి. అందుకని ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మన కోసం అందిస్తూ ఉన్నారు. వారికి కృతజ్ఞతలు చెప్తూ చిత్రం దర్శకులు హను రాఘవపూడి గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రేమ గాథని మనకు అందించబోతున్నటువంటి ఈ డైరెక్టర్ గారి ప్రేమ గాథ ఏమిటో తర్వాత అడిగి తెలుసుకుందాం. చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు is already here on this. Once again you are wanted sir. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. ఎడిటర్ సిఎంఆర్ వర్మ గారు అండ్ ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ గారు. ఈ సినిమాలోని పాటల్ని కొరియోగ్రాఫ్ చేశారు రాజు సుందరం గారు. వారి స్టెప్పులు డాన్సులు అంటే మనకు బాగా ఇష్టం. వారికి థ్యాంక్స్ చెప్తూ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ లహరి మ్యూజిక్ నుంచి చంద్రు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. సిడి లాంచ్ కి మరోసారి వేదిక మీదకి సుకుమార్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే అలర్ నరేష్ గారిని వాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాలోని ఆ ముగ్గురు చిచ్చర పిడుగులు వేర్ ఆర్ ద క్యూట్ ఫెలోస్ నైని, మోక్ష అండ్ శ్రీ ప్రథమ్. కమాన్ వచ్చేయండి ముగ్గురు. వీళ్ళ ముగ్గురుతో మాట్లాడడం చాలా కష్టం. కమాన్. అండ్ కృష్ణ గారు కృష్ణ అండ్ మెహరీన్ టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. నాని అండ్ మెహరీన్. రత్నవేల్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. పిఆర్ఓ వంశీశేఖర్ గారు. క్లిప్స్ నౌ నుంచి భరద్వాజ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. క్లిప్స్ నౌ టు వాచ్ టు షేర్. అండ్ ఈరోజు కృష్ణగాడి వీర ప్రేమ గాథ సంగీత కచేరీకి విచ్చేసినటువంటి మహేష్ బాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఆడియో సిడి లాంచ్ అవబోతోంది. ఇప్పటి వరకు గన్తో లాంచ్ చేశారు మహేష్ గారు. మాట్లాడతారా? బాగుండండి. నాని కూడా మాట్లాడతారు. ఉండండి. యాక్చువల్లీ ప్రతి సాంగ్ మనం గన్తో లాంచ్ చేశాం కదా, కానీ గన్లో బుల్లెట్స్ అయిపోయాయి. సో మహేష్ గారు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి ఓకే మీ ఫీలింగ్ ఏంటో నాకు అర్థం అవుతుంది. మీరందరూ ఇంత దగ్గరగా చూడాలనుకుంటున్నారు కదా. ఓకే మహేష్ గారు, గన్లో బుల్లెట్స్ అయిపోయాయి కాబట్టి మీరు ఒక స్మైల్ విసిరితే సిడి లాంచ్ అయిపోతుంది. ఇంకొంచెం
రతనాల రాసులనేది కాలంతో మారనిది ఆశతోనే మీ స్మైల్ తో ఈ సీడీ లాంచ్ అయింది. పాటలు కూడా మీ స్మైల్ స్టేజ్ మీద తీసుకురావాలని ఆశిస్తున్నాను. వచ్చేసాడు చూడు పొద్దున్నే సూర్యుడు సరిపుడితే దిగిపోతాడు మారగిలే పగలే వేడంటాడు ఇష్టేశాడు చూడు ఒలి మేరల్లోనే ఎవడు ఆ ఊరంటే భయమంటాడు నరనరక విచార వేలంటాడు. పృథ్వీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. గుణముల్లోన కర్ణుడికి కజిన్స్ మేము రారా రాపేరా గప్ప కింద కోపాలంటుకున్నాయిరా రారా రాదేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా రారా రాపేరా గప్ప కింద కోపాలంటుకున్నాయిరా రారా రాదేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా. Mahesh Babu garu to please launch the CD box also. Fourteen Reels Entertainment and Mahesh Babu గారికి ఉండేటువంటి అనుబంధం మనందరికీ తెలిసిందే. దూకుడు సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మహేష్ గారి స్మైల్ తో విడుదలైన ఈ ఆడియో అంతే సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. The cast and crew along with Mahesh Babu garu to please come forward for a group photo. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడికి పిలువగానే ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా వస్తానని విచ్చేసిన మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి. మా సూపర్ స్టార్ ఎందుకంటానంటే మా సంస్థకు అనుబంధంతో మన సూపర్ స్టార్ ఎందుకంటున్నానంటే ఆయన మీద అభిమానంతో మీలో ఒకరిగా. థ్యాంక్ యూ సార్. It's a greatest honor to have our superstar in our audio launch. The 1 year back, మేము తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల when 14 Reels is into trouble, all the big heroes, మేము వర్క్ చేసిన హీరోలు అందరూ ఆర్టిస్టులు, ఆల్ తెలుగు ఇండస్ట్రీ, they all wanted 14 Reels ఎప్పటికైనా మళ్ళీ చిరునవ్వుతో ఉండాలి అని. With all you guys blessings, today we are proudly standing again and మా టీమ్ చేసిన ఎఫర్ట్స్ వల్ల we are in a very good position and it's going to be a rocking hit. నాని, the support he gave, అంటే కష్టకాలంలో సపోర్ట్ చేసిన వాళ్ళని లైఫ్లో మర్చిపోకూడదు. యాజ్ అ హీరో he did his best and రామన్ గోపి, నేను ఈ సినిమా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిన చాలా తక్కువ అండి. ఒకసారి స్టోరీ కన్ఫర్మ్ కాగానే ముగ్గురిని కన్ఫర్మ్ చేసిన ప్రతి స్టోరీ కూడా ఇప్పటి వరకు ముగ్గురు ఒకసారి ఇని కన్ఫర్మ్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్స్ అయినాయి. ఇది కూడా అదే సెంటిమెంట్తో ఒకసారి కన్ఫర్మ్ చేసాం. హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ వెరీ హార్డ్. హను అండ్ విశాల్ చంద్రశేఖర్, డిఓపి యువరాజ్ గారు, ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్ అండ్ ఇట్స్ స్పెషలీ for all superstar fans. You guys are always with us. ఎప్పుడు మా వంటుండి మళ్ళీ ఒక మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. నాని ఫ్యాన్స్, మీకు ఒక విజయం వస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. ఇది ఆనర్. యాక్చువల్గా ఇందాక కేకే నా డైలాగ్స్ చెప్పాడు. నేను ఎప్పుడు చెప్తా ఉండేవాడిని, మా సినిమాలో కృష్ణకి కత్తి అంటే భయం, నాకు మైక్ అంటే భయం. ఇందాక తను గన్నని మార్చి వాడేశాడు. ఫస్ట్ మొత్తం యూనిట్ మెంబర్స్ గురించి చెప్పాలండి. లైట్ మ్యాన్స్ దగ్గర, లైట్ ఆఫీసర్స్ దగ్గర మొదలు పెడితే ఫస్ట్ వాళ్ళ ఎఫర్ట్స్ కౌంట్. దీంట్లో మావి చాలా చిన్నవి, చాలా చాలా డిఫికల్ట్ లొకేషన్స్లో, అసలు ఇంపాసిబుల్ అనుకున్న టైంలో కూడా నాకు మాటలు కూడా రావట్లేదు వాళ్ళ గురించి మాట్లాడటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద హోల్ టీమ్. నెక్స్ట్ నేను చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు, ఈ పిల్లలు ఏంటి అని. చాలా డిఫికల్ట్ అనుకున్నాను హ్యాండిల్ చేయడం. బట్ వాళ్ళు అసలు అది చాలా ఈజీగా తీసుకోవడం పడేశారు ఆ ప్రాబ్లమ్ని. చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మిగతా యాక్టర్స్ అదర్ దెన్ నాని, మెయిన్ కాస్ట్ అందరూ కూడా చాలా బాగా చేశారండి. యాక్చువల్గా నాకంటే నేనే చాలా తక్కువ కష్టపడ్డాను ఈ సినిమాకి, నాకంటే అందరూ చాలా బాగా కష్టపడ్డారు. అండ్ యువరాజ్ సినిమాటోగ్రఫర్ ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచి నాతోటే ఉన్నాడు, నాతోటే ట్రావెల్ చేశాడు. అంటే ఈ కథ నాకెంత తెలుసు, నాకంటే కొంచెం ఎక్కువే తెలుసు తనకి, నా ఫీలింగ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫస్ట్ ఫిల్మ్ తనకి చాలా బాగా వర్క్ చేశాడు ఈ ఫిల్మ్కి, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్ 14 Reels. ఆ ముగ్గురు గురించి నేను మాట్లాడడం అనేది ఏదో నా గురించి నేను మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. అసలు మామూలు సపోర్ట్ కాదండి, వాళ్ళు లేకుండా అసలు ఈ సినిమా జరుగుండేది కాదు, ఇంపాసిబుల్. నాని గురించి నేను ఏమని చెప్తే నిన్న న్యూస్ పేపర్ ఇవాళ చదివినట్టు ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా కూడా వర్క్ చేశాడు. ఈజ్ అన్ ఏడీ యాక్చువల్లీ ఫర్ దిస్ ఫిల్మ్. మెహరీన్ కొత్త అమ్మాయి, మహాలక్ష్మి చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు 14 Reels ప్రొడక్షన్లో నేచురల్ స్టార్ నానితో నా ఫస్ట్ మూవీ చేయటం. ఐ ఫీల్ రియలీ వెరీ లక్కీ. ఈ సినిమాలో నేను చేసిన మహాలక్ష్మి అనే క్యారెక్టర్ నేను చాలా ఇష్టంతో కష్టపడి చేశాను. నాకు మహాలక్ష్మి చాలా బాగా నచ్చింది. మీకు కూడా మహాలక్ష్మి అంత బాగా కాదు, అంతకన్నా బాగా నచ్చాలి అని ప్రే చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో కూడా తెలుగులో ఎన్నో మంచి సినిమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. And to the man of the evening, our music director Vishal Chandrasekhar and our lyricist KK Garu. I love the songs. Congratulations, sir. I am very humble today, at the same time very nervous. I would like to thank Mahesh sir for gracing this occasion. Thank you, sir. My director Hanu Garu for believing in me and supporting me so much. Our cinematographer Yuva Garu, our producers Anil Garu, Gopi Garu and Ram Garu, and my lovely co-star Nani for being so supportive. I want to thank the entire cast, especially the crew, for all the love and support. Thank you so much. అందరికీ నమస్కారం. ఈ సినిమా మా అందరికీ చాలా చాలా స్పెషల్ సినిమా ఆల్రెడీ. అయితే మీ ప్రెజెన్స్తో ఇంకా స్పెషల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు హను గురించి చెప్పాలి. 9:50 అయింది, ఇంకా ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది బాబు? సో హను గురించి చెప్పాలి. ఫస్ట్ హను నాకు కథ చెప్పడానికి వస్తున్నప్పుడు నాకు భయం ఏంటంటే మైండ్లో క్యారెక్టర్స్ అన్ని నాన్న నాకు పెళ్లి చేసుకోవాలని ఇలా పెద్దగా అరుస్తూ మాట్లాడతారేమో అని భయపడ్డాను. అయితే నాకు వచ్చి చెప్పిన కథకి యాక్చువల్లీ షాక్ అయ్యాను. అంటే ఫస్ట్ సినిమా చూస్తే అందరి లక్ష చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే షాక్ అవుతారు. అంత ఒక కొత్త రకమైన సినిమా తీశాడు హను. సో
అండ్ పిచ్చోడు అసలు ఎక్కడిగా షూటింగ్ అంతా కూడా దెబ్బలు తగులుతుండే బ్లడ్ వస్తుండే అసలు ఏం పట్టించుకునేవాడు సినిమా పిచ్చోడు. సో ఇప్పుడు ఈ సినిమా ప్రాసెస్లో నాకు బ్రదర్ లాగా అయిపోయాడు. సో ఈ ఫ్యామిలీ నో. థ్యాంక్ యూ సో మచ్ అను, ఈ సినిమాలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి సినిమా చేశాక. మీకు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆబ్వియస్లీ. అండ్ రామ్ గారు, గోపి గారు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేశారు, ప్రొడ్యూసర్ లాగా కాకుండా. అండ్ అనిల్ గారి సపోర్ట్ ఫస్ట్ నుంచి ఈ సినిమా బిగినింగ్ నుంచి మా అందరికీ ఉంది. అలాగే మా కెమెరామెన్ యువరాజ్, ఎడిటర్ వర్మ, మా హీరోయిన్ మెహరీన్ చాలా బాగా యాక్ట్ చేసింది, దగ్గర తెలుగు కూడా చాలా బాగా మాట్లాడింది. రాజు సుందరం మాస్టర్, విజయ్ మాస్టర్, ఫైట్స్ అందరూ కూడా ఈ సినిమాకి అన్ని పిల్లర్స్గా ఉండి ఈ సినిమాని ఎంత బాగా వచ్చేటట్టు చూసుకున్నారు. అయితే మా అందరికి బలం ఎవరంటే మా టీంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ముగ్గురు పిల్లలు. మేము కొంచెం అలిసిపోయి, అంటే మేము షూటింగ్లో అప్పుడు ఎలాంటి లొకేషన్లో షూట్ చేసామంటే కొంచెం అలిసిపోయి అసలు నీరసం వచ్చిన టైమ్స్లో కూడా వాళ్ళందరి మొహాల మీద నవ్వు చూస్తే మా అలసట కూడా ఎగిరిపోయేది. సో మా అందరికీ వీళ్ళు ముగ్గురే ఎనర్జీ. సో వీళ్ళకి మేమందరం థ్యాంక్స్ చెప్పాలి. ఈ చిన్నదైతే ఎంత మంచి యాక్టర్ అంటే సినిమా బిగినింగ్ నుంచి మొన్నటి వరకు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే నా పేరు చెప్పింది. ఆయన ఆడియోకి వస్తున్నారని తెలిసినప్పుడు ఆయన పేరు చెప్తుంది. ప్లేట్ మార్చేసింది అప్పుడే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున ఎవరి పేరున మర్చిపోయి. సుమా గారు థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మహేష్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మర్చిపోయే లోపల ఈ ముగ్గురు పిల్లలు చాలా బాగున్నారండి, చాలా బాగున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా మొత్తం టీం, సుకుమార్ గారు, రత్నవేల్ గారు, మా 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అందరం ఇక్కడే ఉన్నాం. ఈ ఫంక్షన్స్ నాటడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. 14 రీల్స్ అంటే ఒక రకంగా నా హోమ్ బ్యానర్ లాంటిది. రామ్ గారు, గోపి గారు, అనిల్ గారు, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, వాళ్ళ డెడికేషన్, ప్యాషన్ నాకు చాలా ఇష్టం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సుకుమార్ గారు చెప్పినట్టు ఇందాక వాళ్ళంటి ప్రొడ్యూసర్స్ని మనం చూడడం ఇప్పుడు, నేనైతే చూడాల, చాలా తక్కువ మంది. అండ్ అలాంటి వాళ్ళు మన ఇండస్ట్రీకి చాలా అవసరం. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్, ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత నాని గురించి చెప్పాలి. I saw Bale Bale Magadu and I loved the film. I thought your performance was outstanding. And I wish you all the best. And ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత I wish director Hanu all the best. I heard a lot about you, Andy, and the industry needs more talent like you. And Yuvraj, I wish you all the best, Yuvraj. ఎందుకంటే వన్ అప్పుడు మేము చేసిన ప్రతిరోజుకి యువరాజ్ ఉంటాడు మాతో పాటు. అండ్ అతనికి ఇలాంటి సినిమా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ యూ యువరాజ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ 4 పక్కాగా వైట్ స్కార్పియో వస్తుంది.